నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జగన్ కి సంబంధించిన ఇష్యూస్ మెల్లిమెల్లిగా స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి 3 months అవుతుంది. ఈ 3 నెలల్లోనే 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు అని అంటే ఇందులో ఏం అతిశయక్తి లేదేమో అని అనిపిస్తుంది. అంటే ఎవరో తాగించాల్సిన అవసరం లేదు, ఆయన స్వయంకృతం అని చెప్పుకోవచ్చు. రైట్. అయితే ఈయనకి సంబంధించిన ఈ పాస్పోర్ట్ విషయం ఏదైతే ఉందో, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ. అయితే రెన్యువల్ విషయంలో మామూలుగా పాస్పోర్ట్ 10 years కానీ 5 years కానీ ఇస్తారు, కానీ ఈయనకు ఓన్లీ 1 year మాత్రమే ఇచ్చారు. పరువు నష్టానికి సంబంధించిన ఒక కేసుకి సంబంధించి ఆయన సమన్లు కూడా తీసుకోలేదు. అలాగే వ్యక్తిగత హాజరణ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ని ఆయన కేసులో అయితే ఖచ్చితంగా తీసుకున్నారు. ఈ సమన్లు తీసుకోలేదని, వ్యక్తిగత హాజరణలకి రాలేదని చెప్పే ఈ రెన్యువల్ కూడా 1 yearకి కుదించేశారు అనేది కూడా వినపడుతూ ఉంది. అయితే ఈ కోడికత్తి కేసులో కూడా అతను ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరైతే, అతను 5 to 6 years జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన హాజరు కాకపోవడం వల్ల. ఆయన ఒక సీఎంగా ఉండి హాజరు కాలేదు, ఇట్లా రకరకాల కారణాలు చెప్పారు. బట్ లా ముందు అందరూ ఒకటే అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అసలు ఇవన్నీ చూస్తుంటే ఆయన లండన్కి వెళ్లే లోపే ఆయన్ని అరెస్ట్ చేయాలన్న ప్లాన్లో ఏదైనా ఉందా? అసలు ఏం జరగబోతుంది? అసలు జగన్ ఫ్యూచర్ ఏంటి అంటే వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మొదటగా ఆయన పాస్పోర్ట్ విషయం చూసుకుందాం. అలాగే దానికంటే ముందు ప్రతిపక్ష హోదా అనేది ఒకటి చూసుకుందాం. విషయం ఉంది. ఈ ప్రతిపక్ష హోదాకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆయనే చెప్పాడు. ఒకసారి బాగా చదువుకుని వచ్చి అసెంబ్లీలో ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇప్పుడు 22-23 సీట్లు ఉన్నాయి. నేను గనక డోర్లు తెరిస్తే ఒక 5-6 మా పార్టీలోకి వచ్చేస్తారు. అప్పుడు మీకు 18 లోపు గనక మీకు అసెంబ్లీ సీట్లే ఉంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా తక్కదు. కానీ నేను దయదలిచి మీ మీద చాలా మంచి హృదయంతో మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా చూడాలనుకుని నేను వాళ్ళని నా పార్టీలోకి ఆహ్వానించట్లేదు. ఎందుకంటే 18 సీట్లు మినిమం ఉంటేనే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తారు అని చెప్పి ఆయన మంచి ప్రవచనం చదివారు అసెంబ్లీలో. వాస్తవం 18 సీట్లు ఉండాలి అనేది వాస్తవం. మినిమం 18 ఉండాలి. అయితే 175 సీట్లు మనవి, దానిలో కనీసం 18 ఉంటే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అయితే మరి ఈలోపు ఏమి చట్టాల్లో మార్పులు రాలా, రూల్స్ ఏం మారిపోలా. మొన్న జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చాయి. అయితే ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను అసెంబ్లీకి రాను అని చెప్పి స్పీకర్కి లెటర్ రాసి పడేశాడు. రాకుండా ఉండడానికి ఇది ఒక శాఖ, లేకపోతే అసలు ఏంటి ఏదన్నా కానీ ఐడియాలజీ, ఆయన హిడెన్ రీజన్ ఏదన్నా ఉండేవ్వండి, మనకు అనవసరం. కానీ నువ్వు ఓపెన్గా ఆ మాట మాట్లాడావు అంటే ఒకప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని నువ్వే కాంట్రడిక్ట్ చేసుకున్నట్లు కదా, నీ మాటని నువ్వే విభేదించావు. ఎప్పుడైనానండి మనం ఇచ్చిన స్టేట్మెంట్ని మనమే తప్పు అని చెప్పటం కానీ, దానికి విభిన్నంగా మాట్లాడటం కానీ, దానిని మనకే మనం ఖండించుకోవటం అంత పతనం ఇంకొకటి ఉండదు. మనం ఒక మాట అనేటప్పుడే కట్టుబడి ఉండాలి, బాగా తెలుసుకుని ఆలోచించుకుని. నోటి మాట ఒకసారి అన్న తర్వాత ఇంక పోదు. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇది ప్రజల్లోకి వెళ్ళింది, మనం ఏదైనా తప్పు మాట్లాడాం అనుకోకుండా మాట్లాడి ఉండొచ్చు. అప్పుడు మన వివేకం ఎలా పనిచేయాలి అంటే, ఎస్ అప్పుడు తప్పు చేసి నేను చెప్పింది తప్పే, నేను పొరపాటు పడ్డాను అనేస్తే అయిపోతుంది. అలా కాకుండా నేను మాట్లాడాను కాబట్టి అది కరెక్ట్ అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ రోజు నువ్వు ఏదైతే 18 ఉండాలని చెప్పావో, ఈ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలి, నాకు 11 వచ్చినా ఇవ్వాలి అని చెప్పి నువ్వు అడుగుతున్నావు. సరే, అంటే వితండవాదం గురించి నేను మాట్లాడుతున్నా ఇదంతా. ఇప్పుడు ఇది ఒక వితండవాదం, అది అయిపోయింది. ఇప్పుడు నాకు పాస్పోర్ట్ వచ్చేసరికి ఏంటంటే, ముఖ్యమంత్రులకి, ప్రతిపక్ష నాయకులకి, స్పీకర్లకి, గవర్నర్లకి, ఇట్లాంటి వాళ్ళందరికీ పాస్పోర్టు ఉంటుంది. దానికి ఏంటి అంటే వాళ్ళు రెన్యువల్స్కి వాటికి వెళ్ళక్కర్లేకోకుండా వాళ్ళ పాస్పోర్టు ఒకసారి వచ్చింది అంటే పాస్పోర్ట్ ఉంటుంది వాడికి. ఆ డిపోనేట్ పాస్పోర్ట్స్ అంటారు వాటిని. అది ఒక రకంగా గౌరవ సూచకం.
ఈయన నాకు అదే కావాలి అని అడుగుతున్నాడు. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివి కాదు, కేవలం ఎమ్మెల్యేవే, మరి నీకు ఆ పాస్పోర్ట్ ఎట్లా ఇస్తారు? డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. ఎప్పుడు ఇచ్చుండేవాళ్ళు? ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండుంటే ఇచ్చుండేవాళ్ళు. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన మాటలకి అర్థాలే వేరని. ఆ రోజు ఎందుకు ప్రతిపక్ష నాయకుడు హోదా అడిగాడో ఇప్పుడు అర్థమవుతుంది. దీని గురించి అడిగాడు. సరే ఇవ్వనన్నారు. ఇవ్వనంటే ఈయన పాస్పోర్టు మామూలుగా రెన్యువల్ కోసం అని వెళితే వాళ్ళు సంవత్సరానికి రెన్యువల్ ఇచ్చారు. ఈయన నాకు కాదు 5 ఏళ్ళు ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు. 5 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ళు ఏంటి, రెన్యువల్ 10 ఏళ్ళు ఇస్తారు అందరికి, మామూలుగా 10 ఏళ్ళు ఇస్తారు. అయితే మరి ఈయనకి సంవత్సరమే ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు వాళ్ళు తీరిగ్గా ఓపిగ్గా ఈయనకి సమాధానం చెప్పారు. ఏంటంటే బాబు నీ మీద పలానా కేసులు ఉన్నాయి, మరి ఈ కేసులు ఉన్నప్పుడు మేము ఇవ్వలేము, నువ్వు ఒక పరువు నష్టం దావా దాంట్లో నువ్వు వ్యక్తిగత హాజరుకి నువ్వు రావట్లేదు, వ్యక్తిగత హాజరుకి రమ్మని సమన్లు ఇస్తే కూడా సమన్లు కూడా తీసుకోవట్లేదు, అలాగే కోడికత్తి కేసు విషయంలో నువ్వు ఒక్కసారి వెళ్ళి హాజరయ్యి నువ్వు వాంగ్మూలం ఇచ్చేస్తే ఆ అబ్బాయి రిలీజ్ అయ్యి ఉండేవాడు. కానీ నువ్వు ఒక్కసారి అక్కడికి వెళితే గనక ఆ కేసులో పసపోతే గనక, అంటే ఆ కేసు ఒత్తుత్తి కేసే అని గనక ప్రపంచానికి అర్థమైతే నీ పరువు నీ పరపతి పోతాయి అనే ఉద్దేశంతో నీ స్వార్థం కోసం ఒక అమాయకుడిని జైల్లో ఉంచావు. మరి అప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దాదాపు 5.5 నుంచి 6 సంవత్సరాలు ఆ పిల్లోడు జైల్లో ఉన్నాడు. అప్పుడు పాపం వాళ్ళ అమ్మ అందరికీ ఎక్కువ, అందరి దగ్గరికి, నాయకులు అందరి దగ్గరికి, జాతీయ నాయకులు ఏ ఊర్లో ఉంటే ఆమె వెళ్ళగలిగింది, ఎక్కడికి వెళ్ళగలదు, విజయవాడ, హైదరాబాద్లో ఏదో మీటింగులకి జాతీయ నాయకులు ఎవరో అందరూ వస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొంగు జాసి అర్థించింది, నా కొడుకును కాపాడండి అని. ఇప్పుడు ఒక వయసులో ఉన్న కుర్రవాడు 5 సంవత్సరాల పాటు జైల్లో 6 సంవత్సరాల పాటు ఉన్నాడు అంటే అతని జీవితం ఏమైపోతుంది? 5 సంవత్సరాల పాటు అబ్బాయి జైల్లో ఉండటం, 5.5 సంవత్సరాల పాటు అంటే ఆ అబ్బాయి మీద ఆధారపడిన కుటుంబం పాప మా తల్లి కొంగుజాచి నా కొడుకు ప్రాణభిక్ష పెట్టండి అని అడుగుతుంది. ఇది అసలు ఆ తల్లి అడిగేదాకా ఉండకూడదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే. మరి ఇవన్నీ నువ్వు చేసిన తర్వాత వీటన్నిటి విషయాల్లో పైగా నువ్వు ఇంకోటి ఏం చేసావు అంటే సిబిఐ కోర్టుల నుంచి వ్యక్తిగత హాజరు నుంచి నువ్వు తప్పించుకోవటానికని చెప్పి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను నా విధులను నేను నిర్వహించాలి అంటే గనక నేను వ్యక్తిగత హాజరుకు వస్తే ఎట్లా కుదురుతుంది అని చెప్పి నేను చాలా పవిత్రమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను, నేను నా ప్రజలకు న్యాయం చేయాలి, సేవ చేయాలి అంటే నేను వస్తే ఎలా కుదురుతుంది అని చెప్పి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నావు. మరి ఈ 3 సంవత్సరాల నుంచి ఏం గడ్డి పీకుతున్నావు నువ్వు? ఈ 3 నెలలు 4 నెలలు అయిపోయింది కదా, మరి నువ్వెందుకు హాజరు కావట్లేదు? అంటే ఎందుకు నువ్వు చట్టాలని నువ్వు చేతిలోకి తీసుకుంటున్నావు? చట్టం ముందు అందరూ సమానలేని మీరు కూడా అన్నారు ఇందాక. ఎక్కడ సమానం అండి? మీకు ఎలా అనుబుద్ధి అవుతుంది అసలు సమాన్యం అని? ఇట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు డెఫినెట్ గా. ఉన్నటువంటి లొసుగుల్ని వాళ్ళకి తెలుసు, వాళ్ళ లాయర్స్ కి తెలుసు. ఇప్పుడు కనీసం నువ్వు కోర్టుకు వెళ్ళడానికే నువ్వు చాలా కష్టపడుతున్నావు, ఆ పిల్లోడు 5.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. పైగా నువ్వు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టించి అప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పే ప్రవచనాలు ఏంటి? జైలు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, జైల్లో ఉంటే తెలుస్తుంది ఆ బాధలేంటో, అది ఇది అని చెప్పి అంటే అప్పుడేదో తనని జైల్లో చంద్రబాబు నాయుడు పెట్టించినట్టు, నేను చాలా కష్టపడ్డాను కాబట్టి అందరూ జైలు జీవితాన్ని రుచి చూడండి అన్నట్లుంది. మరి నీ వల్ల జైలుకి వెళ్ళిన కోడికత్తి సీన్ సంగతి ఏంటి? అందుకని జగన్మోహన్ రెడ్డి అన్నీ ఎలా ఉంటాయంటే తనకొక రూలు, పక్క వాళ్ళకు ఒక రూలు, ఆత్మస్తుతి, పరనింద, ఇంతకు మించి వేరే అతని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదండి. అరెస్ట్ విషయంలో ఏంటి, ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయంగా అనుకోవచ్చా? ఇప్పుడు నన్ను అడిగితేనండి వేరే కేసులు కాదు, ఒక్క బుడమేరు కేసులో అతను అరెస్ట్ చేయొచ్చు తెలుసా అండి. ఈరోజు ఇంత విధ్వంసానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన తీసుకొచ్చిన ఒక పాలసీ ఏదైతే ఉందో రివర్స్ టెండరింగ్ అనే పాలసీ, ఈ బుడమేరు రక్షణ చర్యలు కావచ్చు, లేకపోతే ఆ కాలువను సాఫీగా పంపించే విషయానికి కావచ్చు, కాలువల మరమ్మతుల కోసం కావచ్చు,
అక్కడున్న లాకుల మరమ్మతులకు కావచ్చు, దేనికోసమైనా సరే ఒక 500 కోట్లతోటి పనులు 500 కోట్లు అంచనా వ్యయంతో ఆ కార్యక్రమాలకి ఆలోచన చేసింది ఎవరు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆలోచన చేసి మొదటి విడతగా 198 కోట్లతోటి ఒక టెండర్కి పిలిచారు. టెండర్లు కాంట్రాక్టర్లు వచ్చారు, టెండర్లు తీసుకున్నారు. అంతలోకి గవర్నమెంట్ మారింది. నువ్వు వచ్చి ఏం చేశా, పోలవరం రివర్స్ టెండరింగ్ ఎట్లా తీసుకొచ్చావో దీనికి కూడా అట్లా రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చావు. రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చినోడివి పోనీ అంతకంటే తక్కువకి ఎవరన్నా పనిచేసే ఒక కాంట్రాక్టర్లు ఉంటే మరి నువ్వు పని చేయించాలి కదా. నువ్వు ఎందుకు పని చేయించలా? నువ్వు 5 సంవత్సరాలు పట్టిందా నీకు టెండర్ పిలవటానికి? అదే టెండర్లు పిలిచి ఆ పనులు చేస్తే ఇంత 125 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద వరద వచ్చింది అంటున్నారు. ఎంతో కొంత అయితే తగ్గేదిగా, మొత్తం నివారించబడుతుంది అని నేను అన్నాను. ఎందుకంటే అంత వరద వచ్చింది రికార్డు స్థాయిలో. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వెళ్ళి అవతలకి అంటే హయ్యెస్ట్ ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత. మరి ఎంతో కొంత అయితే నివారించగలిగే వాళ్ళం కదా. మరి నువ్వు ఎందుకు చేయలేదు? అది నీదే తప్పు. మళ్ళీ పైగా కట్టల మీద నుంచి మట్టి తీసుకెళ్ళిపోయారు. మట్టి తీసుకెళ్ళిపోతే కట్టలు వీక్ అయిపోయి ఇప్పుడు గంటలు పడింది. అందుకు ఈ మట్టి ఎక్కడికి తీసుకెళ్లారు? జగనన్న కాలనీలో మెరకబోయటానికి తీసుకెళ్లారు. మరి ఈ మట్టి దొంగలు పట్టుకోవటానికి కావలికారులు ఉంటారు గట్లపైన, బొడమేరు గట్లపైన. మరి కావలికారులు ఎందుకు లేరు? నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు మట్టి దొంగల మీద. మరి సీరియస్ అంటే ఎందుకు అంటే ఆ కట్టలు గట్టిగా ఉంటేనే, పటిష్టంగా ఉంటేనే వరదలు వచ్చినప్పుడు గంటలు పడకుండా ఉంటాయి. ఇప్పుడు మొన్న 3 గంటలు పడినాయి, మామూలు గంటలు కాదు. అప్పుడు లోతట్టు ప్రాంతాలను ముంచేస్తుంది కాదు. మన జరిగింది అదే కదా. ఇప్పుడు విజయవాడలో ఇంత విధ్వంసం జరిగిందని కారణం అదే. మరి నువ్వు ఇవన్నీ చేయాల్సింది నువ్వు చేయకుండా నీ వల్ల వచ్చింది వరద, చంద్రబాబు నాయుడు వల్ల వచ్చింది వరద అని నువ్వు చెప్తున్నావు. అక్కడ లాకుల్లో హెడ్ రెగ్యులేటరీ రిజర్వాయర్ దగ్గర చూసేది ఏంటి అంటే అక్కడ అసలు ఎన్ని నీళ్ళు వచ్చినాయని చూడటానికి, ప్రవాహ వేగాన్ని ఆపటానికి కాదు. ఒకవేళ ఇటు వదలకుండా లాకులేసి అట్టి పెట్టారనుకోండి, పైనుంచి వచ్చే వరద వెనక గ్రామాలు మునిగిపోవా? మరి అలా అనుకుంటే ఇప్పుడు నీళ్లు పల్లానికి వెళ్తాయి, వెనక్కి వెళ్తే వెనక గ్రామాల సంగతి ఏంటి? ఆ ఇప్పుడు వచ్చిన వరదకి హెడ్ రెగ్యులేటరీ మునిగిపోవడం ఎంతసేపు? కరెక్ట్. అదేమన్నా ప్రకాశం బ్యారేజ్ అంత ఎత్తునుంది మునిగిపోలేదు అనుకోవడానికి. అందుకని ఏంటంటే ఇక్కడ జగన్కి లేనిది ఏంటి అంటే విషయాల పట్ల అవగాహన లేకపోవటం, అలాగే స్వార్థం, అలాగే ఏదైనా జరిగినప్పుడు చాలా త్వరగా తప్పించుకోవటానికి ప్రయత్నం చేయటం. తప్పించుకునే మార్గం లేదు అని అనుకోవచ్చా? మరి అంతే కదా. ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇంకెన్ని కేసులు ఉన్నాయో. ఇది అసలు గుర్తులేదు అని అంటున్నారు. పరువు నష్టం దావా నాకు గుర్తులేదు అని అంటున్నారు. అవును, గుర్తుండదు. ఎందుకు గుర్తుంటుంది? ఎవరి మీద అన్న పెట్టింది అయితే గుర్తుంటుంది, మన మీద పెట్టింది మనకెట్లా గుర్తుంటుంది? ఇప్పుడు ఆయన దాదాపు 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. మొత్తం 33 కేసులు ఆయన మీద ఉన్నది, ఛార్జ్షీట్లు. అలాగే లక్షల కోట్లు క్విడ్ ప్రోకోతో సంపాదించుకున్నావు. నీకు అవి గుర్తుంటాయి కానీ కేసులు ఎందుకు గుర్తుంటాయి? ఇప్పుడు మన వరదలు రాగానే పరిగెట్టుకుని వెళ్ళి యలహంక రాజసౌధంలో కూర్చున్నావు వెళ్ళి. ఇక్కడేమో ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఏంటి చేసేవాళ్ళని మళ్ళీ నువ్వు చేయనియవు. బాండాలు వేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా ప్రజలు చూడట్లేదని అనుకుంటున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే నందిగం సురేష్ అనే అతను చేసింది చాలా తప్పు, అందుకే అతన్ని జైల్లో పెట్టారు. పెడితే అతన్ని వెళ్ళి నువ్వు పరామర్శించడంలో అర్థం ఏంటి? రైట్. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏం జరగబోతుంది? ఆయన అరెస్ట్ చేయడం ఖాయమా? మరి నిజంగా ఆయన జైలుకి వెళ్ళటం ఖాయమా అనేది, ఏం జరుగుతుంది అనేది అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పొప్పులు పట్టిక తీస్తే గనక ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అంశాలు చాలానే ఉన్నాయి. అది ఎప్పుడు అనేది నేనైతే జ్యోతిష్యం చెప్పలేను కానీ అతను చేసిన వ్యవహారాలు మటుకు అట్లా ఉన్నాయి. చట్ట వ్యతిరేకమైనవి, ప్రజా వ్యతిరేకమైనవి, అలాగే రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీసేవి చాలా ఉన్నాయి దాంట్లో. అవి ఒక్కొక్కటిగా బయట